వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భీష్మ ద మాస్టర్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. రావడం వల్ల అష్టాదశ శక్తిపీఠాలుగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏమైందంటే నాభిష్టానం అమ్మవారి యొక్క గడివి గొడ్డిదేవ మాత మాణిక్యాంబరి శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం ద్రాక్షారామం దగ్గర ఉన్నాం మనం. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా పరమేశ్వరుడు పంచారామ క్షేత్రాలుగా వెలిసిన ప్రదేశం మన ఆంధ్రప్రదేశ్. అందులో రెండు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. ఒకటి సామర్లకోట, రెండు ఇక్కడ శ్రీ భీమేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి సుమారుగా 14 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి స్వామివారి లింగం ఉంటుంది. అంతేకాకుండా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి మాణిక్యాంబ వారి శక్తిపీఠం కూడా ఇక్కడ మనకి ఉన్నది. శక్తిపీఠాలు కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో 3 శక్తిపీఠాలు ఉంటే 2 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నది. ఒకటి పిఠాపురం క్షేత్రం, ఇది ఆల్రెడీ ఇంతకుముందు నా వీడియోలో ఉంటుంది. ఇది రెండోది భీమేశ్వర స్వామి ఆలయం దగ్గర మాణిక్యాంబ వారి శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారి నాభి పడిన ప్రదేశం. ఈ శక్తిపీఠం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా మన ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీగా పేరుగాంచింది. వ్యాసకాశీ అంటారు. ద్వాదశ శక్తిపీఠంగా కూడా గుర్తింపు ఉంది. ఈ ద్రాక్షారామం చేరుకోవడానికి చాలా చక్కటి మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది మెయిన్ రోడ్డుకు ఉంటుంది. కాకినాడ నుంచి 32 కిలోమీటర్లు, సామర్లకోట నుంచి అయితే సుమారుగా 40 కిలోమీటర్లు, రాజమండ్రికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడైతే యాత్రికులు బస చేయడానికి చక్కటి వసతి కూడా ఉన్నది. ఈ దగ్గరలో ఉన్న టెంపుల్స్ అయితే మనకి సామర్లకోట, పిఠాపురం, కోటిపల్లి చాలా చక్కటి ప్రదేశాలు ఉన్నాయి. మనకు ఎదురుగా ఉన్నటువంటి కోనేరు నుంచి నీరు తీసుకొచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వారి యొక్క కోరికలు తీరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఆలయ దర్శనంకి వచ్చేవారు తప్పనిసరిగా మాత్రం ఇక్కడ దర్శనం చేసుకోండి. మరిన్ని విశేషాలు ఇక్కడ అర్చక స్వామిని అడిగి తెలుసుకుందాం. ఈ ప్రాంతానికి ద్రాక్షారామం అని చెప్పేసి పేరు వచ్చింది. అయితే ఇక్కడ శివుడి యొక్క నాయగారు దక్షుడు యజ్ఞం పూర్తయిన తర్వాత విష్ణుమూర్తి గారు శివుడి యొక్క ఆగ్రహాన్ని తగ్గించాలని చెప్పేసి అమ్మవారి యొక్క దేహాన్ని 18 భాగం చేశారు. అలాగే మనకు 18 శక్తిపీఠాలు అభ్యసించాయి. అందులో నిజానికి అందరికీ 18 శక్తిపీఠాలు మాత్రమే తెలుసు. నిజానికి 51 శక్తిపీఠాలు. అందులో 18 మాత్రమే వెలుగులోకి రావడం వల్ల అష్టాదశ శక్తిపీఠాలుగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏమైందంటే నాభిష్టానం అమ్మవారి యొక్క గడివి గొడ్డిదేవ మాత మాణిక్యాంబరి గొడ్డిదేవ యొక్క గడి నాభిష్టానంగా అమ్మవారు అడ్డొస్తే పంచారామంగా భీమేశ్వర స్వామి వచ్చాడు. 14 అడుగుల శివలింగం ఈ స్వామివారి అక్కడ. అయితే ఇక్కడ ఏంటంటే ఈ విష్ణుమూర్తి వారు ఏం చేశాడంటే తన విష్ణు చక్రాన్ని అమ్మవారి దేహాన్ని ముక్కలు చేసేసిన తర్వాత వీరభద్రుడు వీరు విష్ణు చక్రాన్ని మింగేస్తాడు. ఆవేశంలో ఉంటాడు. ఈశ్వరుడు పంపిన ఆవేశంలో ఉండి దేవతలందరినీ కూడా దక్షుడి కార్యానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా చంపుకుంటూ పోతాడు. ఆ సమయంలోనే విష్ణుమూర్తి వారి యొక్క విష్ణు చక్రాన్ని కూడా మింగడం వల్ల స్వామివారు తనకు ఉన్నటువంటి ఎక్కువ శక్తి ఈ విష్ణు చక్రం శక్తి అది ప్రారంభంతో సగం శక్తిహీనుడు అయిపోతాడు. ఆ శక్తిని కాపాడుకోవడం కోసం అని చెప్పేసి 40 రోజులు 1000 కమలాలతో దీక్ష చేశాడు ఇక్కడ శివుడు. ఈయన ఏం చేస్తాడంటే విష్ణుమూర్తినే పరీక్షపెడుతూ 2 కమలాలు మాయించేస్తే అది గ్రహించి తన 2 కళ్ళను తీసి కమలంగా పెట్టి పూజ చేశాడు. అందువల్ల స్వామి చేతిలో కమలాన్ని పట్టుకొని ఉంటాడు. చూడండి, ఇది కమలం చేతిలో అంటే ఆయన కన్నును కమలం చేసి పెట్టుకున్నాడు. ఇది బ్రహ్మసూత్రాన్ని కలిగిన శివలింగం ఇది కింద. అయితే ఇక్కడ ఏంటంటే ఈ బ్రహ్మసూత్రాన్ని కలిగిన శివలింగ దర్శనం చేస్తే కనుక 1000 సార్లు శివాలయానికి వెళ్ళి వచ్చినంత ఫలితాన్ని పొందినట్టు లెక్క. ఇక్కడ కోరిక సిద్ధించిందనుకోండి, స్వామివారికి నీళ్ళు పోస్తారు, అభిషేకం చేస్తారు, ప్రదర్శన చేస్తారని మొక్కుకుంటారు. కోరిక సిద్ధించాక 108 బిందులు పోయాలి అనుకుంటే ఉదయం 6 గంటలకల్లా వచ్చేది. అందువల్ల ఉదయం 6 గంటలకల్లా వచ్చేది. 108 బిందులు పోయాలంతే. అలా పెట్టండి అబ్బాయి సంచులో పెట్టేది. ఉదయం 6 గంటలకల్లా వస్తే మీకు సరిగ్గా అయ్యేసరికి 11 అవుతుంది. 108 అయ్యేసరికి ఒక్కళ్ళే పోస్తే, సాయంగా పోస్తే 1 గంట అటు ఇటుగా అవుతుంది. కాబట్టి 11 బిందులు పోయాలనుకున్నాం అనుకోండి, మీరు గుడి మూసే టైంలో వచ్చినా పర్లేదు, మీకు అటు ఇటుగా 11 బిందులు గమనం అయిపోతుంది. కాబట్టి మీకు కోరిక సిద్ధిస్తే కుటుంబ సమేతంగా వచ్చినప్పుడు అప్పుడు ఆ కార్యక్రమాలు చెల్లాలి. ఏమన్నా
అందరూ కూడా ఒక్కసారి చెప్పండి, స్వామి శంకరనారాయణ మమ కుటుంబారి ఆనందారి ఆరోగ్యారి మనశ్శాంతి మానసిక శాంతి ప్రాప్త్యర్థం సకల కుటుంబ సమస్యాది పరిహార సిద్ధ్యర్థం మాం రక్షంతు కుటుంబాన్ని రక్షంతు నమః మహాదేవ శంభో శంకర గోవింద గోవింద. చెప్పండి. మధ్యాహ్న సమయే అలంకార దర్శనం సకల శుభాది ప్రాప్త్యర్థం బ్రాహ్మణ భోజన సహాయేన స్వయం పాకం తాంబూలం సమర్పయామి. హర మహాదేవ శంభో శంకర గోవింద. అందరూ కూడా మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకుని దండం పెట్టుకున్నారమ్మా. ఇక్కడ మనం ద్రాక్షారామంలో ఏ విధంగా దర్శనం చేసుకోవాలంటే ఫస్ట్ మనం ముందుగా వినాయక స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఎదరకు వచ్చిన తర్వాత ఒక కోనేరు ఉంటుంది. కోనేరులో నుంచి కొంచెం నీరు తీసుకొచ్చి ఎదట స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఈ నందీశ్వరిని దర్శనం చేసుకున్న తర్వాత గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాముఖ్యంగా ఉన్నటువంటి కాలభైరవుడు, ఈ కాలభైరవుడిని దర్శనం చేసుకోవాలి. తర్వాత నవగ్రహాలు దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా జరగాలి. మనకి ఈ టెంపుల్లో ప్రతిరోజు కూడా నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాకపోతే భక్తులకి టోకెన్స్ ఇస్తారు. ఆ టోకెన్ బట్టి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. గమనించగలరు. ఈ ద్రాక్షారం వీడియో ఇంకొకటి ఉంటుంది. ఎందుకంటే మనకి ఈరోజు గర్భాలయం క్లోజ్లో ఉంది. అది తెరిచిన తర్వాత ఇంకొక వీడియో ఖచ్చితంగా చేస్తాను. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లు భీష్మ ద మాస్టర్.